హలో అందరికీ, దిస్ ఇస్ చంద్రిక. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవాళ వీడియో వచ్చేసి ఏంటిదంటే తమ్లైన్ చూస్తేనే అర్థమైపోయి ఉండొచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కట్టుకోవడానికి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుందా? ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. చాలా అంటే చాలా ఈజీగా కట్టుకోవచ్చు. ఎవరి సహాయం లేకుండా ఓన్లీ 3 స్టెప్స్ లోనే మనమైతే శారీని కట్టుకోవచ్చు. అయితే మనం శారీ కట్టుకునేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే కొంచెం చెక్కుకుంటాం కదా, అక్కడ నుంచి మళ్ళీ ఒక రౌండ్ అయితే చెక్కుకోవాలి. నేను వచ్చేసి అక్కడ వచ్చేసి అయితే ఒక పినిస్ అయితే పెట్టుకుంటున్నాను. ఇంతకీ నేను అక్కడ పినిస్ ఎందుకు పెట్టుకుంటున్నాను నేను వీడియో ఎండ్లో అయితే చెప్తాను, ఎందుకంటే మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకైతే అర్థమవుతుంది. అయితే శారీ డ్రాపింగ్ లో ఇది వచ్చేసి ఫస్ట్ పాయింట్ అన్నమాట. సెకండ్ పాయింట్ వచ్చేసి నేనైతే శారీ అయితే మళ్ళీ వేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు కొంగు వచ్చేసి ఎంత హైట్ కావాలో నేనైతే చెక్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలానే ఈ టిప్స్ ఫాలో అవుతూ ట్రై చేయండి. చూడండి, నేనైతే నాకు కావాల్సినంత హైట్ వరకు అయితే నేనైతే చూసుకుంటున్నాను. ఎవరి హైట్ ని బట్టి వాళ్ళు కొంగు సైజ్ అయితే సెట్ చేసుకుంటే బెటర్. కాకపోతే కొంగు వచ్చేసి హైట్ ఉన్న వాళ్ళకైతే కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది. ఇదైతే నా ఒపీనియన్. చాలా మంది ఆడవాళ్ళు ఇలానే పెద్దగా పెట్టుకుంటారు, చూడడానికి మంచి లుక్ అయితే కనిపిస్తుంది. ఇక కొంగుకి అయితే మనకు కావాల్సినంత హైట్ తీసుకొని దానికి చిన్న చిన్నగా ప్లీట్స్ పెడతారా లేకపోతే పెద్ద పెడతారా, మీకు తగ్గట్టు నేనైతే చిన్న ప్లీట్స్ అయితే పెట్టుకుంటున్నాను. సో మీకు చిన్నవి నచ్చితే చిన్నవి పెట్టుకోండి, లేకపోతే పెద్దవి నచ్చితే పెద్దవి పెట్టుకోండి. కాకపోతే ఫస్ట్ ప్లీట్ వచ్చేసి పెద్దది తీసుకోవాలి, అలాగే లాస్ట్ ప్లీట్ వచ్చేసి కూడా పెద్దది తీసుకోవాలి. మధ్యలో వచ్చేసి కొంచెం మీడియం సైజులో తీసుకోవాలి ప్లీట్స్ వచ్చేసి. అయితే ఈ శారీ ప్రీ ప్లీటింగ్ని మనం సింగిల్గా అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర ఐరన్ బాక్స్ లేదు, అలాగే ఈ ప్రీ ప్లీటింగ్ చేయడానికి ఎలాంటి ఐటమ్స్ అయితే లేవు. నేను చాలా బాగా అయితే ప్రీ ప్లీటింగ్ అయితే చేసుకుంటున్నాను. నాలాగా ఎవరి దగ్గర అయినా ఏ ఐటమ్స్ లేకున్నా కాటన్ శారీ కానీ పట్టు శారీ కానీ నార్మల్ శారీ కానీ నేను చూపించిన విధంగా అయితే మీరు ప్రీ ప్లీటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇవాళ నేను ప్రీ ప్లీటింగ్ చేయబోయే శారీ వచ్చేసి నారాయణ పట్టు కాటన్ శారీ అండి. చెప్పాలంటే కొంచెం హార్డే అనిపించింది నాకు. కాటన్ శారీని ప్రీ ప్లీటింగ్ చేయడం ఈజీ, కాకపోతే నాకైతే హార్డే అనిపించింది. ఇక నేనైతే నాకు కొంగు ఎంత కావాలో అంత హైట్ అయితే చూసుకున్నాను. దాని తర్వాత వచ్చేసి నేనైతే డోర్ హెల్ప్ అయితే తీసుకుంటున్నానండి. యాక్చువల్గా ఎవ్రీ టైం అయితే మనకు ఎవరో ఒకరంటే ప్రతి ఒక్కరు మనకైతే అవైలబుల్గా ఉండరు. కాకపోతే మనం ఒకళ్ళమే మనం శారీ డ్రాపింగ్ చేసుకోవాలి, అలాగే శారీ కట్టుకోవాలి అంటే ఇలాంటి టిప్స్ అయితే యూజ్ చేయాలన్నమాట. ఎనీ టైం మనకు అవైలబుల్గా అయితే ఎవరో ఒకరైతే ఉండరు కదా, అలాంటి టైంలో ఇలాంటి టిప్స్ వచ్చేసి బాగా అంటే బాగా యూజ్ అవుతుంది. నేనైతే డోర్ హెల్ప్తోనైతే నేను చీర కొంగునైతే నాకు ఎంత హైట్లో కావాలో అంత హైట్లో ప్లీట్స్ అయితే సెట్ చేసుకొని మధ్యలో ఒక 3 పినిసులు అయితే పెట్టుకుంటున్నానండి. ఇక నేనైతే కొంగునైతే ప్లీట్స్ని సెట్ చేసుకొని తర్వాత వచ్చేసి 3 పిన్స్ అయితే పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి డోర్ దగ్గర నుంచి అయితే తీసేసుకున్నాను అన్నమాట. మీరు కూడా ఇట్లా డోర్ని అయితే యూజ్ చేసుకోండి, చాలా ఈజీగా ప్లీట్స్ అయితే అయిపోతాయి చేయడం. ఇలా ప్లీట్స్ చేయడం అయిపోయిన తర్వాత ఒక టేబుల్ మీద మనం చేసిన ప్లీట్స్ని పెట్టి ఐరన్ చేస్తే ఇంకా బాగా వస్తాయి ప్లీట్స్ అనేటివి. కాకపోతే నా దగ్గర ఐరన్ బాక్స్ వచ్చేసి అవైలబుల్గా అయితే లేదు. ఇక నేనైతే ఇంట్లో ఉన్న వాటితోనే అయితే ప్రీ ప్లీటింగ్ అయితే చేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి కొంగు చేయడం అయిపోయిన తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి చింగులు చేయడం అన్నమాట. ఇక ఈ ప్రీ ప్లీటింగ్ లో వచ్చేసి 2 కొలతలు ఉంటాయండి. ఫస్ట్ నేను పినిస్ పెట్టుకున్నా కదా, అక్కడ నుంచి అయితే ఆ ప్లేస్ అయితే వదిలేయాలి. పినిస్ పెట్టిన దగ్గర నుంచి అలాగే మనము కొంగు అంచు చేసాం కదా, దానికంటే కొంచెం ప్లేస్ వదిలేసి ఈ మధ్య గ్యాప్ లో అయితే చింగులు అయితే వేసుకోవాలి. దానికోసమే నేనైతే పినిస్ అయితే పెట్టుకున్నాను అక్కడ అంటే నాకు గుర్తుగా కోసం, కొలత కోసం అయితే. మీరు కూడా డెఫినెట్లీ ఇలా చేయండి. పినిస్ పెట్టుకుంటే డిస్టెన్స్ అనేది ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. పినిస్ పెట్టుకోకపోతే మనకు డిస్టెన్స్ అనేది తెలియదు, తర్వాత ఇబ్బంది అవుతుంది. చూసారా వీడియోలో నేనైతే అక్కడ పినిస్ అయితే ఓపెన్ చేసి అక్కడ నుంచి అయితే నేనైతే చీర చింగులు అయితే అంటే వేస్తున్నాను అన్నమాట. చూడండి, చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఈ చింగుల్ని కూడా ఫస్ట్ చింగు వచ్చేసి పెద్దగా వేయాలి, తర్వాత చింగులు వచ్చేసి చిన్నగా వేసుకోవాలి. ఇంకా ఈ శారీకి అయితే నాకైతే ఒక 3, 4, 5 చింగులు అయితే వచ్చాయన్నమాట. సో ఫైనల్లీ నేనైతే శారీకి అయితే చింగులు అయితే వేసుకున్నాను. కొంచెం శారీని కొంచెం కదిలించినట్టు చేస్తే చింగులు అనేటివి మంచిగా పడతాయి. కాకపోతే నేను వీడియోలో ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. మీరు కూడా అలా డెఫినెట్గా ట్రై చేయండి. చింగులు వేసుకున్న తర్వాత ఆ చింగులకు అయితే మనం అంటే ప్లీట్స్ మంచిగా సదిరి పెట్టుకొని తర్వాత అయితే పినిసులు అయితే పెట్టుకోవాలి. నేనైతే ఒక 3 పినిసులు అయితే పెట్టాను ఫస్ట్, అలాగే మిడిల్, అలాగే లాస్ట్ అయితే పెట్టాను. ఇక ఈ ప్లేట్స్ అంటే చీర చింగులు చేయడం అయిపోయిన తర్వాత వచ్చేసి ఒక టేబుల్ మీద పెట్టేసి అంటే ఐరన్ బాక్స్ తోటి ఐరన్ చేస్తే చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి ఈ ప్లేట్స్ వచ్చేసి. కాకపోతే ఇక్కడ నేను వచ్చేసి హ్యాండ్స్ తోనైతే ఇలా
రఫ్ లాగా అయితే చేశాను. ఇలా రఫ్ లాగా చేయడం వల్ల చూడండి వీడియోలో వచ్చేసి ఐరన్ చేసినట్టే కనిపిస్తూ ఉంది. కాకపోతే ఇంకా ఐరన్ చేస్తే ఇంకా అంటే పర్ఫెక్ట్గా ఇంకా మంచిగా వస్తాయి చింగులు అన్నమాట. అయినా పర్లేదు, నేను హ్యాండ్తో చేయడం వల్ల కూడా నాకు బాగానే వచ్చాయి చింగులు అనేటివి. ప్లీట్స్ అనేటివి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. మీరు కూడా ఒకవేళ మీకు ఐరన్ బాక్స్ లేకపోయినా, టేబుల్ లేకపోయినా ఇలా మీరు కూడా ట్రై చేయండి. యాక్చువల్గా ప్రీ ప్లీటింగ్ శారీ వచ్చేసి నేనైతే నెక్స్ట్ టైం అయితే పట్టు శారీ మీద అయితే చేస్తానండి. యాక్చువల్గా నా దగ్గర వచ్చేసి పట్టు శారీ అయితే అవైలబుల్గా లేదు, అందుకే ఈ నారాయణ పట్టు శారీతోనైతే ప్రీ ప్లీటింగ్ అయితే చేస్తున్నాను అన్నమాట. అయితే మనం ఎక్కడికైనా ఫంక్షన్స్ కానీ, లేకపోతే ఏదైనా ఫెస్టివల్ జరుపుకునేటప్పుడు కానీ, నెక్స్ట్ డే ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే అర్జెంటుగా ఎక్కడైనా ప్లేస్కి వెళ్ళాలన్నప్పుడు మనకు అదే రోజు శారీ కట్టుకోవడానికి అయితే కుదరదు కదా. అలాంటప్పుడు ఒక రోజు ముందే ఇలా శారీ డ్రాపింగ్ కానీ ప్రీ ప్లేటింగ్ కానీ చేసుకొని బాక్స్లో అంటే బాక్స్ డ్రాపింగ్ చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ డే వచ్చేసి చాలా తొందరగా అయితే మనం శారీ అయితే కట్టుకోగలుగుతాం, ఎవరి హెల్ప్ లేకుండా మనమైతే శారీని అయితే ఈజీగా కట్టుకోవచ్చు అన్నమాట. చాలా టైం కూడా పట్టదు, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. నిజంగా చెప్పాలంటే శారీ కట్టుకోవడం అంటే ఒక పెద్ద శ్రమ, పెద్ద ఇదనుకుంటారు. అంటే చాలా వరకు చాలామందికి శారీస్ అయితే కట్టుకోవడం రాదు. అందుకే చాలామంది కొన్ని ఫంక్షన్స్ కానీ, ఏదైనా ముఖ్యమైన అంటే దేవుని పూజ అలాంటి టైంలో కూడా శారీని అయితే వేర్ చేయరు, ఎందుకంటే శారీ కట్టుకోవడం రాదు. అలాగే దానికి టైం మేనేజ్మెంట్ అనేది ఎక్కువ పడుతుంది కదా. ఇక నేనైతే చింగుల్ని అయితే సెట్ చేసేసానండి. సెట్ చేసి 3 పిన్స్ అయితే పెట్టేశాను. ఇలా 3 పిన్స్ పెట్టడం అయిపోయిన తర్వాత వచ్చేసి శారీని అయితే రివర్స్ తిప్పేయాలన్నమాట. రివర్స్ తిప్పేసి ఇక నేనైతే వీడియోలో చూపించినట్టుగా దగ్గరకు అయితే చేసుకోవాలండి. 2 సైడ్స్ దగ్గరికి చేసుకొని మనం అంటే కొంగు సైడ్ ఉంటుంది కదా, కొంచెం డిస్టెన్స్ వదిలేసి చేసుకోవాలన్నమాట. ఎందుకంటే చింగులు అనేటివి చాలా దగ్గర వరకు అయితే మనం ఫోల్డ్ చేసుకుంటే మంచిగా అయితే రావన్నమాట. ఫోల్డింగ్లో వచ్చేసి ఇలా 2 సైడ్స్ అయితే ఫోల్డ్ చేసుకొని దాని పైనుంచి అయితే మనం కొంగు ఉంటుంది కదా, కొంగునైతే పైనుంచి వేసుకోవాలి. దాని కింద నుంచి అయితే మనకు కొంగు ఇంకా మిగులుతుంది కదా, 2 ఫోల్డింగ్ చేసేసుకొని తర్వాత వచ్చేసి ఆ శారీ మధ్యలో అయితే పెట్టేసుకోవాలండి. ఇలా చేసుకుంటే శారీ డ్రాపింగ్ ప్రీ ప్లేటింగ్ అయితే చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. యాక్చువల్గా నా దగ్గర వచ్చేసి ఐరన్ బాక్స్ లేదు, టేబుల్ లేదు, ఏదో నాకు తెలిసిన టిప్స్ నేను యూజ్ చేసి నేనైతే ఈజీగా అయితే ఇలా చేశాను. యాక్చువల్గా పట్టు శారీ అయితే ఇంకా బాగా వచ్చేది. ఇది నారాయణ పట్టు శారీ, ఐరన్ బాక్స్ ఉంటే దీన్ని ఒకసారి ఐరన్ చేస్తే ఈ ప్లీట్స్ అనేటివి ఇంకా క్లారిటీగా కనిపించేవి. నేను ఈ ప్రీ ప్లీటింగ్స్ చేసుకోవడానికి 3 పాయింట్స్ అని చెప్పాను కదా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటిదంటే మనం చీర అంటే మెజర్మెంట్ అయితే చూసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి మనం చీర కొంగు హైట్ చూసుకొని డోర్ హెల్ప్ తోటి అయితే ప్లేట్స్ అయితే పెట్టుకోవాలి. ఇది వచ్చేసి సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటిదంటే చింగుల్ని బాగా అంటే ప్లీట్స్ అయితే సరిగా పెట్టుకొని తర్వాత వాటికి కూడా 3 పిన్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఆ పిన్స్ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత వచ్చేసి మనం అయితే బాక్స్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి. యాక్చువల్గా నేను చెప్పాను కదా, నా దగ్గర ఐరన్ బాక్స్ లేదు. ఈ శారీని వచ్చేసి 3-4 టైమ్స్ కట్టాను నేను, అందుకే మొత్తం ముడతలు అయితే అయిపోయిందన్నమాట. యాక్చువల్గా నా దగ్గర అయితే పట్టు శారీ అయితే లేదు. మీరైతే పట్టు శారీతోని ఇలా నేను చెప్పిన టిప్స్తో అయితే ట్రై చేయండి, డెఫినెట్గా చాలా బాగా వస్తుంది. ఎవరి హెల్ప్ లేకుండా మనమైతే శారీని అయితే ఈజీగా కట్టుకోవచ్చు నెక్స్ట్ డే వచ్చేసి. అయితే ఈ వీడియోలో బెనిఫిట్ వచ్చేసి ఏంటిదంటే మనం ప్రీ ప్లీటింగ్ చేయడానికి ఎలాంటి ఐటమ్స్ లేకపోయినా మనం ఇంట్లోనే ఇలా చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు.